అమ్మ పద్మావతి, మీ మావయ్య గారికి నేను నచ్చ చెప్తానులే కాని బాబు ముద్దుగా ఉన్నాడు. లోపలికి తీసుకురా. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? పిల్లోడికి దిష్టి తగులుతుంది. పోవతలకి. బావా, వీణ్ణిక్కడ ఉంచడానికి అత్తయ్య గారు మావయ్య గారిని ఒప్పిస్తానన్నారు. అలా అని శాశ్వతంగా వీడిక్కడే ఉండిపోతాడు అని అనుకోవద్దు. ఒక వారం రోజులు వీని నేను అబ్జర్వ్ చేస్తాను. వీళ్ళ ఉన్న క్వాలిటీస్ నాకు నచ్చితేనే ఇక్కడ ఉంటాడు, లేదంటే వెళ్ళిపోతాడు. నాది కూడా సేమ్ డైలాగ్ అత్తా. ఏంట్రా నువ్వనేది? ఒక వారం రోజులు మాత్రమే ఇక్కడుంటా. ఈ వారంలో మీరందరూ నాకు నచ్చారనుకో ఇక్కడే ఉంటా, లేదంటే గో టు బస్ స్టాండ్. బస్ స్టాండా? అంటే వీళ్ళ అనాథాశ్రమం బస్ స్టాండ్ పక్కనే ఉందన్నమాట. ఓ అలాగా. సరే, నాకు సంగీతం అంటే ప్రాణం బిలహరి. నాకు సంగీతమే లోకం. పూజలు కూడా తెలుసు. అలాగా. మా అత్తయ్య గారికి పూజలంటే బాగా ఇష్టం రా. ఆవిడ వయసెంత? 50 ఏళ్ళు. నాకు అన్ని రకాల పూజలు తెలుసు. మా మావయ్య గారికి పుట్టబోయే మనవన్ని ఆయుర్వేద డాక్టర్ని చేయాలని కోరిక. ఆయుర్వేదమా? మనకు ఆయుర్వేదం గురించి ఫుల్ గా తెలుసు. అవునా? అయితే నేను ఇంకా హ్యాపీరా. బావా, నాకు నచ్చిన క్వాలిటీస్ ఉన్నాయో లేదో వారంలో తేల్చేస్తాను. పదవి త్రిపుర. ఒరేయ్, నువ్వు ఇటు రారా. దామిని, ఇలాంటివి ఇంట్లో నడవని తెలుసు కదా. పైగా నువ్వు ఇప్పుడు అందరి దృష్టిలో నా భార్యవి. ఇలా బీర్ బాటిల్స్ తో మందు బాటిల్స్ తో కనిపిస్తే ఇద్దరిని మెడపట్టుకుని బయటికి గెంటేస్తారు. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు గోవిందు. బీర్ బాటిల్ తెచ్చింది తాగి ఎంజాయ్ చేయడానికి కాదు, మరి జరగబోయే మన శోభనం ఆపడానికి. ఏంటి? ఈ బీర్ బాటిల్ మన శోభనం ఆపుతుందా? కాదు గోవిందు, ఈ బీర్ తాగి నేనే ఆపుతాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? బీర్ తాగితే శోభనం ఆగిపోతుందని ఎవరు చెప్పారు? నేనే చెప్తున్నాను కదా. మీ నాన్నగారికి అమ్మగారికి మందన్నా మందు తాగే వాళ్ళన్నా అసహ్యం కదా. అవును. కరెక్ట్ గా మన శోభనం టైంకి ఈ బీర్ ఖాళీ చేస్తాను. తప్పు తాగి ఓవర్ యాక్షన్ చేస్తాను. దాంతో ఆటోమేటిక్ గా మన శోభనం క్యాన్సిల్ అయిపోతుంది. ఎలా ఉంది నా ఐడియా? పరమ దరిద్రంగా ఉంది. నువ్వు తప్పతాగి చిందులేస్తే క్యాన్సిల్ అయ్యేది మన శోభనం కాదు, మరి మన పెళ్లి. ఏం మాట్లాడుతున్నావు గోవిందు? అవును, జరగబోయేదే మాట్లాడుతున్నాను. తమ ఇంటి కోడలు తప్ప తాగిందని తెలుసుకున్న మరుక్షణమే మన మధ్య ఉన్న పెళ్లి అనే బంధం తెంపేసి నీకు నాకు విడాకులు ఇప్పించేసి నిన్ను బయటికి గెంటించడం కన్ఫర్మ్. అంత దూరం ఎందుకులే, ఆపేస్తాను. గోవిందు, ఈ రోజు రాత్రి మన శోభనం గదిలో తప్ప తగినట్టు చేద్దాం అనుకున్నాను. నా ప్లాన్ మిస్ చేసావు కాబట్టి నిన్నే మత్తులో పడుకోబెడతాను. మనిద్దరి మధ్య ఏదో తప్పు జరిగిందని నమ్మిస్తాను. శాశ్వతంగా నిన్ను నా మొగుడిని చేసుకుంటాను. దామిని, కొంపలు అంటుకున్నాయే. ఏమైందే? పద్మావతి శ్రీనివాస్ కలిసి ఎవరో పిల్లాన్ని ఇంటికి తీసుకొచ్చారు. పిల్లన్నా? ఎందుకు? ఎందుకేముంది, వాణ్ణంట
పద్మావతి శ్రీనివాస్ దత్తత తీసుకుంటారంట. వాట్? ఇప్పటికిప్పుడు పిల్లాన్ని తెచ్చి దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అదే కదా నాకు అర్థం కావట్లేదు. అన్నయ్యకి వదినకి ఇప్పుడు దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏముంది? రేపో మాపో వాళ్ళకి పిల్లలు పుడతారు కదా. కదా, రేపో మాపో పిల్లలు పుడతారని తెలుసు కూడా ఇంకో పిల్లాన్ని ఇప్పటికిప్పుడు తీసుకొచ్చారంటే అర్థం ఏంటో తెలుసా? ఏంటి? ఏముంది, మీ వదినకి తనకి రావాల్సిన వాట వచ్చేసింది, ఇక మిగిలింది నీ వాట. ఇలా ఇంకో పిల్లాన్ని తీసుకొచ్చి దత్తత తీసేసుకుందామని మీ అమ్మా నన్నల్ని మెప్పించి ఒప్పించేస్తే మెల్లిగా నీ వాట కూడా వాడికే రాయించేద్దామని తీసుకొచ్చుంటుంది. అమ్మా, పద్మావతి ప్లాన్ అదేనా? నిజమేనా? నో, మా వదిన ఎప్పటికీ అలా చేయదు. ఇదే ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దు. లాజికల్ గా ఆలోచించు. పిల్లలు పుట్టని గొడ్రాలో లేకపోతే భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశం లేని వాళ్ళు పిల్లల్ని దత్తత తీసుకుంటారు. కానీ మీ వదిన అన్ని అవకాశాలు ఉండి కూడా ఇంకొకరిని తీసుకొచ్చిందంటే దాని వెనక ఏదో పెద్ద కుట్ర ఉందనే కదా. కుట్రా? ఖచ్చితంగా ఉంటుంది దామిని. ఒక పని చేయవే, ఈ మనిషి అలాగో వాళ్ళ అన్న వదుల్ని అనుమానించడు. ఈయనకి రావాల్సిన ఆస్తి ఈయనకి రావాలంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. నువ్వు వెళ్ళి వాళ్ళ మీద కన్నేసుంచు, మిగతాది నేను నడిపిస్తాను. ఓకే. అన్న ఎందుకు ఇలా చేశాడు? వదిన ఎందుకు ఇలా చేసింది? దీనంతటికీ కారణం నిజంగానే ఉందా? పద్మావతి సంగీతం గురించి అడిగితే తెలుసు అన్నావు, పూజ గురించి అడిగితే 50 రకాల పూజలు తెలుసు అన్నావు, ఆయుర్వేద వైద్యం గురించి అడిగితే నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అన్నావు. ఏది ఒక్క పాట పాడరా? నేను పాడను. ఏ, నీకు సంగీతం గురించి తెలుసు అన్నావు కదరా? తెలుసు అన్నాను, వచ్చన్నానా? ఇదేం ట్విస్ట్ రోయ్? ఎస్, నాకు సంగీతం గురించి తెలుసు, పూజల గురించి తెలుసు, వైద్యం గురించి కూడా తెలుసు. కానీ అవేవి నాకు రావుగా. ఓరి నాయను, కొంప ముంచేసావు కదరా. నీకు అవన్నీ వచ్చేమోనని పద్మావతి నిన్ను దత్తత తీసుకోవడానికి సిద్ధపడిందిరా. కనీసం అవి నాకు రావు అని చెప్పుంటే నేర్చుకోవడానికి చిన్న అవకాశం ఉండేదిరా. ఇప్పుడు నీకు అవన్నీ వచ్చని ఎలా ప్రూవ్ చేయాలరా? దట్స్ యువర్ ఓన్ రిస్క్. అంటే రిస్క్ అంతా నాదేనంటావా? ఎస్. చిచి, యాదవ జన్మ. నువ్వు నన్ను కాపాడేలా లేవురా, నన్ను ముంచేలా ఉన్నావు. ఊరుకో మావయ్య. ఏమిటి మావయ్య? మరి అంకుల్ని మావయ్య అనే కదా అంటారు. అంటారులే. అసలు ఇంత తింగరి వాళ్ళ ఎలా పుట్టావు మావయ్య నువ్వు? కర్మరా నాయన, ఒక తింగరోడు ఇంకో తింగరోడిని ఎలా పుట్టావని అడుగుతున్నాడు, అది కూడా నన్నే డైరెక్ట్ గా. ఊరుకో మావయ్య. నేను ఇంట్లో ఉండాలంటే అత్తేని నమ్మించాలి, నమ్మించాలంటే రానివి కూడా వచ్చని అబద్ధం చెప్పాలి. అప్పుడే నేను ఇక్కడ ఉంటాను, అత్తేని మెప్పిస్తాను. నువ్వు కోరుకున్నట్టుగానే ఆస్తి నా పేరు మీద రాయిస్తాను. ఆ తర్వాత ఆస్తితో జంప్ అయిపోతాను. ఆస్తితో జంప్ అయిపోతావా? అదే మావయ్య, నీకు ఇవ్వాల్సిన వాటా ఇచ్చే వెళ్తానులే. ఊరి నీకు దండం పెడతానరా, నేను ఇన్ని తిప్పులు పడుతుంది ఆస్తి కోసమేరా. ఏంటి ఇద్దరేదో మీటింగ్ పెట్టారు? ఏం లేదు, నువ్వు అడిగిన క్వాలిటీస్ అన్ని వీడి దగ్గర ఉన్నాయో లేదో అని చిన్న టెస్ట్ చేస్తున్నాను అంతే. ఆ టెస్టులు తర్వాత చేద్దు గాని వెళ్ళి నాకు వేడి వేడి నీళ్లు పెట్టు మావయ్య, స్నానం చెయ్యాలి. ఏమిట్రా, నేను నీకు వేడి నీళ్ళు పెట్టాలా? నిన్నేవైనా మురికి నీళ్లు పెట్టమన్నానా? వేడి నీళ్ళేగా అడిగాను. అవి కూడా పెట్టలేవా? నేను పెట్టనురా. అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతా. నువ్వు వేడి నీళ్ళేగా అడిగావు, ఏమైనా అమృతం అడిగావా? నేను పెట్టిస్తానులే.
ఎరగదీసావు పో. మీ మామని అనుకున్నా, మీ తాతయ్యని అమ్మమ్మని ఇంట్లో వాళ్ళందరినీ బుట్టలో వేసుకున్నావు. అంతా నీ ట్రైనింగే కదత్తా. ఒరే, ఇక్కడంటే అన్నావు గాని ఇంకెక్కడా నా ట్రైనింగ్ అని అనకు. పొరపాటున కూడా నువ్వు రంగాచారి గారి మనవడివని, ఈ శ్రీనివాసుడు మేనల్లుడివని, ముఖ్యంగా మీ అమ్మ ఈ ఇంటికి కూతురని గాని బయటపడకూడదు. పొరపాటున బయటపడిందనుకో, ఆ తర్వాత నీతో పాటు నన్ను కూడా ఈ ఇంటి నుంచి మెడపట్టి బయటకింటేస్తారు. నాకు వదిలే అత్తయ్యా. ఈ ఇంటికి మనవాడినైనా ఒక అనాథలానే మా మామ ద్వారానే ఈ ఇంట్లోకి అడుగు పెట్టా. అలాంటిది ముసలోడు మా తాతని బురిడి కొట్టించలేనా? మా అమ్మమ్మని తోకలాగా నా చుట్టూ తిప్పుకోలేనా? తింగర్ వేషాలేస్తున్న మా మావయ్య పొగర్ని దించలేనా? బంగారం, నీ మీద నాకు నమ్మకం ఉందిరా. కాకపోతే ఎక్కడ ఈ విషయాలు బయటపడతాయోనని జాగ్రత్తలు చెప్తున్నానంతే. అలాగే అత్త, నేను ఎవరితోనూ చెప్పను, ఎక్కడా బయట కూడా పడను, సరేనా? నాకు ప్రశాంతంగా ఉందిరా. అంటే వీడనాథ కాదా? సాక్షాత్తు రంగాచారి మనవడా? ఆయన కూతురి బిడ్డ. ఊరి నాయనో, ఈ ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసి వాణ్ణొక అనాథలాగా ఈ పద్మావతి ఇక్కడికి తీసుకొచ్చిందన్నమాట. పద్మావతి, పద్మావతి! నీ బండారం మొత్తం బయటపడిందే. వీడు అనాథ కాదు కదూ, వీడు రంగాచారి కూతురు కొడుకు కదూ. అనాథగా తీసుకొచ్చి ఈ ఇంటి మనవణ్ణి ఈ ఇంట్లోనే సెట్ చేద్దాం అనుకున్నావా? ఇక నీ ఆటలు సాగవే. ఇప్పుడే వెళ్ళి వీడు రంగాచారి మనవడే అని రంగాచారి గారికి చెప్పేస్తాను. చట్టంత మగాడిని ఇక్కడ పెట్టుకొని కనీసం హెల్ప్ అడగాలని కూడా తెలీదు. రంగాచారి గారు, అదేంటి ఎవరూ లేరు? గొంతు వినిపిస్తోంది. ఎవరు నన్ను పిలిచింది? అమ్మో, మావయ్య ఎటే వస్తున్నాడు. పదు పట్టుకోవే. ఏంటి మావయ్య గారు, ఏమైనా కావాలా? ఏమైంది మావయ్య? ఏ లేదమ్మా, ఇప్పుడు నన్ను ఎవరో రంగాచారి రంగాచారి అని పిలిచారు. అదా, నేనే పిలిచాను మావయ్య. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వైతే మామయ్య గారు అంటావు కదా, రంగాచారి రంగాచారి అని పిలుస్తావా? ఓ అదా, మన ఇంటి పక్క ఇంట్లో ఎవరో కొత్తగా దిగారు మావయ్య. ఈ ఇంటి పెద్ద ఎవరు అంటే రంగాచారి గారు అని చెప్తున్నాను. సరే సరే, నువ్వు చెప్తే చెప్పావు గాని
పిలిచేవారి గొంతు కొంచెం వేరేగా ఉందే. నాకు తెలుసు కదా. అయ్యో మావయ్య, నేను తప్ప మిమ్మల్ని ఇంకెవరు పిలుస్తారు? ఏమిటే ఈ మధ్య నీ కామెడీ ఎక్కువైపోయినట్టుంది? అయ్యో మావయ్య గారు, నేను మీతో ఎందుకు కామెడీలు చేస్తాను? నేను చెప్పేది నిజం. పక్కింట్లోకి ఎవరో కొత్తగా దిగారు, ఈ ఇంటి పెద్ద ఎవరు అని అడిగితే రంగాచారి గారు అని చెప్తున్నాను. అంతే, వినండి మావయ్య, పదండి. రంగాచారి గారు, అదిగో నీ గొంతు కాదని చెప్పానా? అడ్డంగా దొరికిపోయాం పద్దు. నీతో పాటు నేను కూడా ఏదైతే అదైంది. నిజం చెప్పేస్తే పోలా? పద్దు మాయా లేరేంటి? ఏమిటి అలా చూస్తున్నావు? అదేమిటి కుండీలు ఇలాగైనా పెట్టుకునేది? మొక్క ఎలా పడిపోయింది? ఆ పక్కన పెట్టి కాస్త నీళ్లు పోయండి. అలాగే మావయ్య, నేను చేస్తాను, మీరు లోపలికి వెళ్ళండి. కూర్చో పదు, కూర్చో. పదు, దీన్ని ఇలా కాదు కానీ దీన్ని గట్టిగా పట్టుకో. కూర్చోబెట్టు. ఏంటి అలా కొట్టేశావు? మరి వినట్లేదు, ఏం చేయమంటావే? సరే, ఆ తాడిటివు. అమ్మయ్యా, మావయ్య గారు అత్తయ్య గారు చూస్తారని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? అవును పద్దు, నేనైతే మావయ్య గారు చూసేశారేమో అనుకున్నాను. ఆయన గారి చూశారనుకో, ఇదిగో ఈ రాక్షసి నిజం మొత్తం ఆయనకి చెప్పేసి ఉండేది. నిన్ను బిలహరి గారిని ఇద్దరిని బయటికి గంటేసేవాడు మామయ్య. అవునే, ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది స్పృహలోకి వచ్చిందో నేను బిలహరి ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం కన్ఫర్మ్. కానీ దీన్ని ఎన్నాళ్ళు దాస్తామే? తప్పదే త్రిపుర, బిలహరి కోసం ఎన్నాళ్ళైనా దీన్ని దాయాల్సిందే. దాయొచ్చు, కానీ మాయ ఏమైందని ఎవరైనా అడిగితే ఏమని చెప్పాలే? అదే ఆలోచిస్తున్నా. మాయా, మాయా, ఎక్కడికి వెళ్ళింది ఇది? మాయా, అదిగో అదిగో పద్దు, నేను చెప్పానా? అప్పుడే ఆ దావిని మాయ కోసం ఎదగడం స్టార్ట్ చేసింది. ఏం చేయమంటావే? ఏయ్, నువ్వెందుకే కంగారు పడతావు? మనం కిడ్నాప్ చేసిన విషయం, ఈ గదిలో దాచిన విషయం దానికి తెలుసా? తెలియదే, కానీ ఎలాగైనా ఆ రాక్షసి మొహంది వెతికి పట్టుకుంటే. చూడు, నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. ఈ గదిలో ఉన్న విషయం మనిద్దరికి మాత్రమే తెలుసు. నువ్వు గనక కంగారు పడి భయపడి నోరు జారావే అనుకో, ఆ దామిని మనల్ని పసిగట్టేస్తుంది. ఆ తర్వాత మనం భయపడిందంతా జరిగిపోతుంది. అయ్యో, ఇది స్పృహలోకి వచ్చిందే. ఇంకోసారి కొట్టు కొట్టు.
ఇప్పుడు తలుపు కొడుతుంది ఎవరనుకున్నావు? అదిగో ఆ దామినియే. వసి నువ్వు కంగారు పడకు. ఎంతసేపు అని తలుపు తీయకుండా ఉంటాం పద్దు? ఇంతసేపు తలుపు తీయకుండా ఉంటే అర్థమేంటి? లోపల ఎవరో ఉన్నారనే కదా. చూడు, నువ్వు భయపడి నన్ను టెన్షన్ పెట్టకు. నేను చూస్తాను. నువ్వు వెళ్ళి దాక్కు, వెళ్ళు.